లోకంతో రాజీ పడతావా, లోకానికి రాజీనామా ఇస్తావా? ఇంకోసారి, లోకంతో రాజీ పడతావా? రాజీ పడటం అంటే గులాం, సలాం. లోకంతో రాజీ పడతావా, లోకానికి రాజీనామా ఇస్తావా? క్రైస్తవ జీవితం ప్రత్యేకమైన జీవితం. ఏ క్రైస్తవుడు కూడా లోకంతో రాజీ పడకూడదు. లోకంలోనే బ్రతుకుతాడు. లోకం తనలోనికి రాకుండా తను తాను కాపాడుకుంటాడు. ఇప్పుడు ఒక ఓడ ఉంది, ఒక పడవ ఉంది. నీళ్ళ మీదే ప్రయాణమే వెళ్తుంది. నీళ్ళ మీదే ప్రయాణమే వెళ్తుంది కానీ నీళ్లు తన లోపలికి రాకుండా చూసుకుంటుంది. ఒకవేళ పడవ లోపలికి నీళ్ళు వస్తే ఏకంగా పడవే మునిగిపోతుంది. లోకమనే నీళ్ళలో మనం బ్రతుకుతున్నాం, కానీ లోకమనే నీళ్లు నీలోనికి రాకుండా ప్రతి విషయంలో నిన్ను నువ్వు ప్రత్యేకంగా కాపాడుకుంటూ రావాలి. ఆ రోజు అపోస్తులైన పేతురు వారు వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యం విని సుమారుగా 3000 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు. అప్పుడు పేతురు గారు ఏమంటారంటే, మీరు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోండి అని చెప్తూ, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు ప్రత్యేకంగా బ్రతకండి అంటాడు. ఎవరికి వేరై? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అంటే క్రైస్తవ సంఘానికి వేరుబాటు జీవితం అవసరం. ఇంకోసారి చెప్తాను, క్రైస్తవ సంఘానికి వేరుబాటు జీవితం అవసరం. లోకస్తులు బ్రతికినట్లుగా మనం బ్రతకూడదు. లోకస్తులు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. నీ కట్టైనా, బొట్టైనా, వస్త్రధారణైనా, వేషధారణైనా లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అలాగని ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఈ దినాల్లో ఎక్కువ శాతం యవ్వన బిడ్డల్లో, నేను నలుగురు మధ్యలో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్కి అలవాటు పడి పిచ్చి పిచ్చి హెయిర్ స్టైళ్ళు, పిచ్చి పిచ్చి కటింగ్లు, అదో రకంగా ఫ్యాషనిక్గా కనపడటం. ఎందుకురా తమ్ముడు ఇలా ఉన్నామంటే, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నేను ఉండాలి అయ్యగారు. ఏం చేస్తున్నాడు? ఇటువైపు 0 సైజు పెడుతున్నాడు, ఇటువైపు కూడా 0 సైజు పెట్టి మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొలం దున్నినట్లుగా ఘాట్లు ఘాట్లు, గట్లు గట్లు పొలం దున్నినట్లుగా దున్నుతున్నాడు. మధ్యలో జుట్టు చూసారా, కోడి పుంజుకు పెట్టినట్టు పెడుతున్నాడు. ఏమిరా తమ్ముడా ఇట్లా పెట్టావంటే, నలుగురు మధ్యలో ఒకరిగా ఉండకూడదన్నా, ప్రత్యేకంగా ఉండాలి కదా. ఈ వెర్రి వేషాలు కాస్త ఎక్కువయ్యి ఆ మధ్య ఒక కుర్రోడు అందరూ చొక్కా గుండీలు ముందు పెడితే ఏం నవ్వుతున్నారు ప్రసాద్ గారు? అందరూ చొక్కా గుండీలు ముందు పెడితే మా వాడు చొక్కా వెనక్కి తిప్పి గుండీలు వెనక్కి పెట్టాడట. కాలరా కూడా ఇట్లా వెనక్కి తిరిగి ఉంది, వెనక్కి తిరిగి పెట్టాడు. ఏమిరా అంటే, అందరిలో ఒకడుగా ఉండకూడదు, ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. నేను నలుగురు మధ్యలో ఉన్నానంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అందరి కళ్ళు నా మీదే ఉండాలని మొత్తానికి చొక్కా గుండీలు వెనక పెట్టుకున్నాడట. మరి గుండీలు పెట్టుకునేటప్పుడు ఎట్లా పెట్టుకున్నాడో నన్ను అడగొద్దు. మొత్తానికి వెనక పెట్టుకున్నాడు. బండి మీద వెళ్తున్నాడు, చీకట్లో ఏం జరిగిందో తెలీదు, యాక్సిడెంట్ అయింది, కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత స్పృహ తప్పిపోయింది ఆడికి. ఈ చీకట్లో ఒక పెద్ద ఆయన అదే మార్గం గుండా వెళ్తే ఈ పడిపోయిన కుర్రోడిని చూశాడు. మొత్తానికి చూశాడు, తలకాయని చూశాడు, వేసుకున్న చొక్కాయని చూశాడు. అరే వీడికి యాక్సిడెంట్ అయ్యి ముందున్న తలకాయ వెనక్కి తిరిగినట్టుంది. ఎందుకు? గుండీ ఆమె ఇటు ఉంది, తలకాయ ఆమె అడి తిరిగి ఉంది. అరే యాక్సిడెంట్లో తలకాయ ఇటు తిరిగినట్టుందని చెప్పి ఆ పడిపోయిన బలవంతంగా లేపి ఆ మెడ భాగం పైన పట్టుకొని, బిడ్డలారా, క్రైస్తవుడు ఏ విషయంలో ప్రత్యేకంగా ఉండాలి? నేను మరలా చెప్తున్నాను,
ఎందుకు క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రత్యేకంగా ఉండాలంటే, నీవు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైనటువంటి దేవుడు. అందరి దేవుళ్ళ వంటి దేవుడు కాదు, అందరి దేవతల వంటి దేవుడు కాదు. ఈ దేవుడే సృష్టిలో యునిక్, ఒక ప్రత్యేకమైన వాడు. నీ దేవుని గొప్పతనాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉన్నదో, నా ప్రియుడు అడవి వృక్షాల మధ్యలో జల్దరు వృక్షం వలె ఉన్నాడు అని పరమగీతాల్లో రాయబడింది. ఎలాంటి వాడట? అన్ని అడవి చెట్లు, పేరేమో దేవుడు, స్వభావాలేమో అడవి చెట్లు లాంటి స్వభావాలు. అడవి చెట్ల లాంటి వాటి మధ్యలో నీ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో తెలుసా? జల్దరు వృక్షం వలె ఉన్నాడు. అందుకని పరమగీతాలు రాసి ఉంటుంది, 10,000 మంది పురుషులలో కూడా నా ప్రాణ ప్రియుని నేను గుర్తించగలను. వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటమ్మా అంటే తనేమంటాడో తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో ప్రత్యేకమైనటువంటి వాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నీ దేవుడు ప్రత్యేకమైన వాడు గనుక నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నా, ఏ స్థలంలో బ్రతుకుతున్నా అందరిలో ఒకదానిలాగా ఉండొద్దు. ఒక ప్రత్యేకమైన వాడిగా నువ్వు బ్రతకాలి, ప్రత్యేకమైన దానిగా బ్రతకాలి. ఎందుకు ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి? దేవుడు ప్రత్యేకమైన వాడు గనుక. పాత నిబంధనలో యూదులు దేవుడైన యెహోవాను ఆరాధించారు కదా. ఆ యూదుల దేవుడు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్తము ద్వారా మనకు ఆయన దేవుడిగా దొరికాడు. ఆమేన్. ఆ కాలంలో యూదులు ఎలా బ్రతికేవాళ్ళో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి. అంతటా హామాను, పెద్దగా అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. నాతో కలిసి చెప్పండి. ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. మాట్లాడాలి. ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయట? 127 సంస్థానాలలో కొన్ని లక్షల జాతుల ప్రజలు ఉన్నారు. ఈ లక్షల జాతుల ప్రజల విధులు ఒక రకంగా ఉన్నాయి. యోధా జాతి ప్రజల విధులు ప్రత్యేకంగా ఉన్నాయట. దైవజనమా, ఆ కాలంలో యూదుల విధులు ప్రత్యేకంగా ఉన్నట్లుగా ఈ కాలంలో క్రైస్తవ జాతిలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుని విధులు ప్రత్యేకంగా ఉండునుగాక. ఎందులో ప్రత్యేకత ఉండాలి? అసలు మనం ఆరాధించే దేవుడు దేనిలో ప్రత్యేకమైన వాడు? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. 7:26. నాతో కలిసి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. బిడ్డలారా, నీ యేసు ఎట్టివాడో, యేసు యొక్క గుణగణాలను గురించి హెబ్రీ గ్రంథకర్త చెప్తూ, ఈ యేసు ప్రత్యేకమైన వాడు. బాబు, దేనిలో ప్రత్యేకమైన వాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక, చెప్పాలి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దైవజనమా, నేను సేవకు రాకమునుపు నాకు యేసుక్రీస్తును గురించి మాత్రమే తెలుసు. సేవకు వచ్చిన తర్వాత చాలా అన్నీ చదివేనని చెప్పను, కానీ
చాలా మత గ్రంథాలు చదివా. వాటిలో ఐగుప్తీయులు ఆరాధించే దేవీ దేవతలను గూర్చి చదివాను, రోమీయులు ఆరాధించే దేవీ దేవతలను గూర్చి చదివాను. అట్ ద సేమ్ టైం గ్రీకులు ఆరాధించే దేవీ దేవతల గూర్చి చదివాను. రోమీయులు ఆరాధించే వాళ్ళైనా, గ్రీకులు ఆరాధించే వాళ్ళైనా, ఐగుప్తీయులు ఆరాధించే ఆ వ్యక్తులైనా, వాళ్ళల్లో కనీసం మనిషికి ఉండే నీతి విలువలు కూడా వాళ్ళలో లేవండి. పేరేమో దేవుడు. వాళ్ళు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఈ దేవుడు ఆ దేవుడు భార్య వెంట వెళ్ళటం, ఆ దేవుడు ఈ దేవుడు భార్య వెంట వెళ్ళటం, వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికారు. ఈ సంగతి దైవజనుడైన మోషేకు బాగా తెలుసు. ఐగుప్తు దేశంలో ఉన్న దేవీ దేవతల చరిత్ర చదివి, అరే మనిషి కూడా ఇంత దిగజారి బ్రతకడు కదండి, మనిషి కూడా ఇంత నీతి విలువలు లేకుండా జీవించడు కదండి. ఐగుప్తు దేశంలో కొంతమంది దేవుళ్ళు, రా అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? రా పో అయ్యే పేర్లు. రా అనే ఒక ఆయన ఉన్నాడు. అద్భుతం. అర్థమైందా? ఎవరైనా మీ ఇంటి పక్క ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకోండి, 3 భార్యలను పెట్టుకున్నాడు అనుకోండి, చూడండి, మహానుభావుడు అయ్యా నువ్వు, ఎంత గొప్పోడివి అని అంటారా? మీరు అనేటట్టే ఉన్నారు. అంటారా? అరే మనిషి ఆ పని చేస్తేనే రోత అంటామండే, మనిషి అలా బ్రతికితేనే రోత జీవితం అంటామండే. ఐగుప్తీయుల దేవీ దేవతల చరిత్ర అంతకంటే నీచం. ఇది మోషే కన్నులారా చూసి, చెవులారా విని, నోరారా వారి మత గ్రంథాలు చదివి, ఆ తర్వాత దేవుడైన యెహోవాను గురించి తెలుసుకున్నాడు. దేవుడైన యెహోవాని గురించి ఏమంటాడు తెలుసా? యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు పూజ్యుడవు. 10,000 మంది పురుషులలో కూడా నీవు అతి కాంక్షణీయుడైన దేవుడవు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలా ఉన్నదో నా దేవుడు అలా ఉన్నాడని మోషే దేవుని గూర్చి గొప్పగా కీర్తన రాశాడు. నిజమే, నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపము చెయ్యని దేవుడు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు ఎవరో తెలుసా? పాపము లేని దేవుడు. ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా? అసలు పాపం అంటే ఎలా ఉంటుందో పాపము ఎరుగని పరమ పవిత్రుడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడు. ఆ జన్మ బ్రహ్మచారి. సాగిలపడి నమస్కరించుటకైనా, చేతులెత్తి ఆరాధించుటకైనా యేసు ఒక్కడే యోగ్యుడు. యేసు ఒక్కడే యోగ్యుడు. దేనిని బట్టి? సుచరిత్ర కలిగిన దేవుడు. యేసుక్రీస్తులో ప్రపంచంలో ఎవ్వడు కూడా వేలెత్తి చూపించలేని నిర్దోషత్వం. ఆయనే సవాలు విసిరాడు. ఏమని విసిరాడో తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? 2000 సంవత్సరాల క్రితం సవాలు విసిరితే ఆ ప్రశ్న నేటికి మానవాళి చెవుల్లో గింగుర్లమంటూ మారుమోగుతూ ఉంది. యేసుకు యేసే సాటి. యేసు వంటి దేవుడు పరిశుద్ధతలో మరొకరు లేరు అని దేవుని వాక్యం ఘంటాపదంగా చెప్తూ ఉంది. ఇదే యేసులో ఉన్న గొప్పతనం, యేసులో ఉన్న ప్రత్యేకత. బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఆ ప్రత్యేకమైన దేవుణ్ణి ఆరాధించే ఆయన బిడ్డవైన నీ బ్రతుకులో నీ జీవితం కూడా ఎలా ఉండాలో తెలుసా? నీ దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం సమస్త ప్రవర్తన యందు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. నీ చూపు పరిశుద్ధంగా కాపాడుకో. నీ నోటి మాట పరిశుద్ధంగా కాపాడుకో. నీ నడక, నీ పడక, నీ ప్రతి హావభావాలు పరిశుద్ధంగా కాపాడుకో. నీ నోట నుంచి బయలుదేరే మాట, తమ్ముడా నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు నీ తోటి క్లాస్మేట్స్ ఒక అమ్మాయి పోతా ఉంటే, రే చూడరో, పోరి 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 పోతుంది చూడరో అని అంటారు. వాళ్ళ మధ్యలో వెకిలోడుగా నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడకుండా నువ్వు మౌనంగా, రే ఆ అమ్మాయి నా చెల్లి లాంటిదిరా, నా అక్క లాంటిదిరా, ఎందుకు మాట్లాడరు అలాగా అని నిన్ను అడిగితే, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. వెకిలి మాటలు మాట్లాడే దేవుడు కాదు,
పోకిరి మాటలు మాట్లాడే దేవుడు కాదు, ద్వంద్వార్థాలు మాట్లాడే దేవుడు కాదు. నా దేవుణ్ణి పోలి నేను పవిత్రంగా బ్రతుకుతానని నీ పవిత్రతను ప్రత్యేక జీవితం ద్వారా నువ్వు చాటి చెప్పే క్రైస్తవుడిగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఆడబెట్టలేరా? మీరు కాలేజీలకు వెళ్ళిన చోట మీ తోటి క్లాస్మేట్స్ అమ్మాయిలు ఆ అబ్బాయి వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వి, ఈ అబ్బాయి వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వి, దారి వెంబడి నడిచేటప్పుడు కూడా అది ఒక రకంగా వయ్యారంగా నడుస్తారు. ఈ దరిద్రపు నడక నీలో ఉండకూడదు. ఈ వంకరి చూపు నీలో ఉండకూడదు. ఈ వంకరి మాట నీలో ఉండకూడదు. ఈ వంకరి బ్రతుకు నీలో కనపడకూడదు. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు పరిశుద్ధతలో అసమానుడు గనుక ఆయన పోలి నీవు బ్రతకాలి దేవుని సన్నిధిలో. చెబుదాం గట్టిగా ఆమేన్. పెద్దగానండి, వినపడలేదు నాకు. ఇంకోసారి పెద్దగా. నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన పోలి నీవు ప్రత్యేకంగా బ్రతకాలి. ఆయన పోలి ప్రత్యేకంగా బ్రతకాలి. మీరు వెళ్ళే చోట చాలామంది యవ్వన బిడ్డలు వివాహం కాకుండానే ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అబ్బాయిని ప్రేమించానని దారి తప్పి ప్రవర్తించి, కాలు జారి గర్భవతులై అబార్షన్స్ చేయించి, చూడండి, గర్భంలో ఉన్న శిశువులను నిర్దాక్షిణ్యంగా చంపి పాపాన్ని మూటగొట్టుకుంటున్నారు. వాళ్ళలాగా నువ్వు బ్రతకొద్దు. నీ తల్లిదండ్రులు నీకంటూ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసే వరకు, నీ తల్లిదండ్రులు నీకంటూ ఒక అబ్బాయిని చూసి వివాహం చేసే వరకు నీ కన్యత్వాన్ని కాపాడుకోవాలి. నీవు ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? నీ దేవుడు అందరిలాంటి దేవుడు కాదు, ప్రత్యేకమైన దేవుడు. చెబుదాం గట్టిగా ఆమేన్. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. నీవు కూడా పాపులలో చేరకుండా నీ జీవితాన్ని ప్రత్యేకంగా కాపాడుకుందువుగాక. క్రైస్తవ సంఘం ప్రత్యేకతను చాటి చెప్పాలి. నీ పవిత్రమైన జీవితం ద్వారా నీ ప్రత్యేకతను లోకానికి నువ్వు చాటి చెప్పే వ్యక్తిగా ఉందువుగాక. ఎందులో ప్రత్యేకత ఉండాలి? బైబిల్లో రాయబడిన మాట, మీ పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలను విడిచిపెట్టి అని బైబిల్లో ఒక మాట రాస్తుంది. పురాతన కాలము నుండి, తాత ముత్తాతల కాలం నుండి వ్యర్థమైన పితృాచారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆచారాలను క్రైస్తవ సంఘం వదిలిపెట్టాలి. ఏంటి ఆచారాలు? లేవటంతో వెధవరాలి ముఖం చూడకూడదు. వెధవరాలి ముఖం చూస్తే దురదృష్టం. లేవటంతో తండ్రి లేని బిడ్డల ముఖం చూడకూడదు. గృహాల్లో జరిగే శుభకార్యాలకు ఎవరిని పిలవకూడదంట? వెధవరాల్ని పిలవకూడదు. ఇది ఎవరాచారం? లోకస్తుల ఆచారం. క్రైస్తవుడెప్పుడు వెధవరాలిని చిన్న చూపు చూడకూడదు. ఆ వెధవరాలిని గుండెల్లో పెట్టుకొని ఆ బిడ్డకు మన ప్రేమను పంచేవారిగా ఉండాలి. నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో కాలేజీకి బయలుదేరి వెళ్తున్నాను సూట్ కేసు తీసుకొని. సరిగ్గా నాకు పెద్దమ్మ వరుస అయ్యే తల్లి నాకు ఎదురు వస్తుంది. నేను కాలేజీకి వెళ్తున్నానని గ్రహించి భర్తను కోల్పోయిన ఆ పెద్ద తల్లి నన్ను చూడటంతో చటుక్కుమని పక్కకి వెళ్ళిపోయింది. నేను చూసా, ఆగా. పెద్దమ్మ నువ్వు రా, ఎదురురా, నువ్వు వస్తేనే నేను వెళ్తా. ఆవిడందే, నేను ఎదురు రాకూడదురా, పెదవరాలినరా, నేను రాకూడదురా అంది. ఎవరి మాటిది? ఎవరి మాటిది? ఎవరి మాటిది? వెధవరాలు ఎదురు రాకూడదు. ఎవరి మాటిది? లోకస్తుల మాట. నేను అన్నాను, పెద్దమ్మ నువ్వు రావాల్సిందే. నేను రానురా అంది. నేనేం చేశాను తెలుసా? సూట్ కేసు కింద పెట్టి, నువ్వు వస్తేనే ముందుకెళ్తా, లేకపోతే నేను పోనన్నా. నా మొండితనానికి ఎదురు వచ్చేసిందండి, వచ్చేసింది. నేను అలాగే ముందుకెళ్ళా. అద్భుతం. సెకండ్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయ్యా, కానీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి డిస్టింక్షన్లో పాస్ అయిపోయానండి. అట్లాగని ఈ వాక్యం విని మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు వెధవరాలను ఎదురు రమ్మనిరు గాక. మనకు ఆచారం లేదు, ఎవరి ముఖమైనా చూడొచ్చు. ఆమేన్. తండ్రి లేని బిడ్డల ముఖం చూడకూడదు. ఇది పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారం.
వెధవరాలి మోకం చూడకూడదు. పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారం, క్రైస్తవుని విధులు లోకస్తుల విధులకు ప్రత్యేకంగా ఉండునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. లోకస్తుల పద్ధతి ఏంటి? అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు అల్లుడు తినటానికి కంచం, పండుకోవటానికి మంచం, బట్టలు దాచిపెట్టుకోవటానికి బీరువా, వర్షానికి తడవకుండా చెప్పాలి, వర్షానికి తడవకుండా గొడుగు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? అరే ఆడపిల్ల తీసుకొచ్చే మీరు కాదు కదా, మీరు చూడండి, ఆడపిల్ల తీసుకొచ్చే కంచం మీద నువ్వే బాగోడు. తమ్ముడు ఎక్కడో లకడి కప్పుల నుంచి వస్తాడు, పాపం బిడ్డ. ఒక ఆయన వచ్చి అన్నాడు, అన్నా జాకపన్నా మనోడు పెళ్లి చేయాలి, బాగానండి మాట. ఒక ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు మా అబ్బాయిలు ఇద్దరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. చేయండి, వైనాట్ అన్నాను. మీరే మంచి సౌండ్ పార్టీ చూడండి అన్నాడు. నేనన్నా ఎందుకయ్యా సపరేట్ సౌండ్ పార్టీ? మన దగ్గర నంబర్ 1 సౌండ్ సిస్టమ్ ఉంది. 3 కీబోర్డ్ ప్లేయర్లు ఉన్నారు, ఇద్దరు తబలా ప్లేయర్లు ఉన్నారు, 3 ప్యాడ్ ప్లేయర్లు ఉన్నారు. ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సపరేట్ సౌండ్ పార్టీ ఏంటన్నా అంటాడు. సౌండ్ పార్టీ అంటే మీకు అది అర్థమైందా అన్నా? మరి ఏం అర్థం చేసుకోవాలన్నాడు. బాగా కట్నం ఇచ్చేవాళ్ళని చూడండి అన్న. అరే సంతలో గేదెను కొనుక్కున్నట్టుగా నీ కొడుకును కొనుక్కుంటే నీకు సిగ్గు అనిపించదా? కట్నం ఎవడాచారం? సరే, ఇంత కట్నం ఇచ్చిన తర్వాత కూడా ఈ మామగారు ఏం చేయాలో తెలుసా? కాళ్ళు కడిగి ఇచ్చిన కట్నదానం జరిపోలా. నేనంట వినండి ఒక మాట, అల్లుడు వయసు 25 సంవత్సరాలు, మామ వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల పెద్ద ఆయన 25 సంవత్సరాల కుర్ర కొంక కాళ్ళు కడిగితే ఆడికి ఆశీర్వాదం ఉంటుందా? ఉన్నది కూడా బాగుంది. అందుకని ఈ దరిద్రం జనాలను అంటాడు. ఇది దైవజనమా, లోకస్తుల విధులకు మన విధులు ప్రత్యేకంగా ఉండునుగాక. తమ్ముడా చూడు, తర్వాత ఫోను నా వైపు చూడు. లోకస్తుల విధులకు మన విధులకు ఎట్లా ఉండాలి? కొంచెం గట్టిగానండి, నాకు వినపడలేదు. ఇంకోసారి ఓ మాట, నువ్వు ప్రత్యేకించబడితేనే ఆశీర్వదించబడతావు. ప్రత్యేకమైన జీవితం జీవిస్తేనే ప్రత్యేకమైన ఆశీర్వాదం నీ మీద, నీ పిల్లల మీద, నీ పిల్లల పిల్లల మీద దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నేనంట ధాన్యం పొట్టులో నుంచి వేరైతేనే కదా ఆహారంగా మారేది. గింజ పొట్టులో నుంచి వేరు కాకుండా పొట్టుతోనే ఉంటే అది ఆహారంగా మార్చబడగలిగిద్దా? నీవు ఆశీర్వాద కారణంగా మార్చబడాలంటే పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలని పొట్టులో నుంచి నన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుందువుగాక. చెప్తాం గట్టిగా. లోకస్తులు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముహూర్తాలు, మంచి రోజా చెడ్డ రోజా, ఈరోజు అమావాస్య పౌర్ణమ. మన క్రైస్తవులు కూడా కొంతమంది ఉంటారు, ఆ క్రైస్తవుల గృహాల్లో అద్భుతం చూడండి. చర్చి క్యాలెండర్ ఒకటి ఉంటుంది, ఇంకో క్యాలెండర్ ఉంటుంది. మా తల్లి ఎంత చక్కగా నవ్వుకుంటున్నావమ్మా. ఇంకో క్యాలెండర్ ఏంటి చెప్పండి? అదే ముహూర్తాల క్యాలెండర్ చూస్తారు. మంచి రోజా కాదా, చెడ్డ రోజా, అమావాస్య ఉందా, పౌర్ణమి ఉందా, దుర్ముహూర్తం ఎప్పుడు, శుభముహూర్తం ఎప్పుడు? నా మాట విను బిడ్డ, క్రీస్తు నీతో ఉంటే ప్రతిరోజు నీకు మంచి రోజే. ప్రతిరోజు నీకు మంచి రోజే. యేసుక్రీస్తు వారు ఒక్కరు నీలో ఉంటే ఎడారిలో అడుగుపెట్టిన ఆ ఎడారి ఏదేనుగా మారిపోద్దంతే. యేసుక్రీస్తు నీలో ఉంటే అరణ్యంలో అడుగుపెట్టినా, నువ్వు అరణ్యంలో అడుగుపెట్టిన తర్వాత అరణ్యములో దేవుడు సెలయేరులు పుట్టించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తాం కదా, మొదటి రోజు మంచిదా కాదా, రెండో రోజు మంచిదా కాదా, మాట్లాడాలి 4వ రోజు,
5, 6, 7. చెడ్డ రోజు ఏది చెప్పాలి? చెడ్డ రోజు ఏది? క్రైస్తవుడి జీవితంలో ముహూర్తాలు లేవు, వాస్తులు లేవు. క్రీస్తులో ఉన్నవాడికి వాస్తు లేదు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. గతంలో ఒకసారి చెప్పాను, ఒక ఆయన నా దగ్గరికి పెళ్లి కార్డు తీసుకొచ్చాడు. అందరు నా వైపు చూడండి. ఆ పెళ్లి కార్డు 4 మూలల రాశాడు. ఏం రాశాడు చెప్పండి? ఉంటారు అదే రాసి చూడండి. మూలలు ఏం రాశాడు? ఎందుకు రాశాడు? శోభమా ఫస్ట్ రాశాడు. శోభమే 4 మూలలు రాశాడు. పైన పెళ్లి కార్డు మీద ఏం రాశాడో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని రాశాను. సూపర్, చాలా బాగుంది, సంతోషించా. ఆ తర్వాత పేర్ల దగ్గరికి వచ్చా. వాళ్ళ కొడుకు పేరు దగ్గరికి వచ్చేసి సి 2 చుక్కలు కొడుకు పేరు పేరు ముందే రాశాడు. రాశాడు తెలుసా? సోమవారం ఉదయం 9:45 శుభముహూర్తాన వివాహం జరిపించబడును. మా ఓడి సెకండ్లు కూడా వదిలిపెట్టలేదంటే నాకు డౌట్ వచ్చింది. ఈ పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారన్న అంటాడు. మా ఫ్యామిలీ పొంతులు గారు నిర్ణయించాడండి అన్నాడు. అంతకు మునుపు ఫ్యామిలీ డాక్టర్ అనే పేరు విన్నా కానీ ఫ్యామిలీ పొంతులు అనే పేరులా మొట్టమొదటిసారి అంటే ఏకంగా ఫ్యామిలీకే మాట్లాడండి. పొంతులు గారిని పెట్టుకున్నాడు. నేను అన్నా, అయ్యా ఈ పెళ్ళికి నేను వచ్చి వాక్యం చెప్పాలంటే ఒక చిన్న మార్పు చేయాలి, నేను వస్తా. ఏ మార్పు చేయాలి అన్నాడు. పెళ్ళికి పెళ్లి కార్డు పైన రాశారు కదా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. అక్కడ ఏమి రాయాలంటే ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం కాబట్టి ఉత్సహించి సంతోషిద్దాం అని రాయమన్నా. బైబిల్లో అట్లా లేదుగా అన్నాడు. మరి బైబిల్లో ముహూర్తాలు లేవుగా, ఎందుకు విచారించావు? నా వైపు ఎట్ట చూశాడంటే ఇక హైదరాబాద్లో నువ్వు అక్కడవే పాస్టర్ అయినట్టు, నువ్వు తప్పితే ఎవరు వాక్యం చెప్పనట్టు, ఒక 5,000 పడేస్తే ఎవరైనా పెళ్లి చేస్తారు అన్నట్టుగా పెళ్లి కార్డు తీసుకొని వెళ్ళిపోయాడు. అయ్యా నేను ఈ ఇది నేను అసలు పొరపాటున దేవుని వాక్యం అంగీకరించదో. ముహూర్తాలు విచారించే మనసే భ్రష్టరాజు అయ్యాడు. ముహూర్తాలు విచారించే శాపగ్రస్తమైన అనుభవానికి వెళ్ళాడు మనస్సే. క్రైస్తవ జీవితంలో వాస్తు లేదు, ముహూర్తాలు లేవు. క్రైస్తవుని జీవితంలో ప్రతిరోజు ప్రభు మనతో ఉంటే మంచి రోజే. నేను రాలేనన్నాను, మొత్తానికి వెళ్ళిపోయాడు. 3 నెలల తర్వాత కనపడ్డాడు. నేను అడిగాను, అయ్యా కొడుకు కోడలు ఎలా ఉన్నారు అన్న. మనోడు కాస్త గ్రాంధికం వచ్చు. నా వైపు చూసి శుభముహూర్తాన వివాహం చేయుట ఎలా, వారు ఎలా ఉన్నారని మీరు అడుగుట ఎలా, చిలకా కోరింకలు ఉన్నట్టున్నారు అన్నాడు. మంచిదేనయ్యా, సంతోషం. దేవుడు ఎంత దయగలిగినోడంటే కొన్నిసార్లు మన బుద్ధిహీనంగా ప్రవర్తించిన దేవుడు క్షమించి సహించి మనకు చేసే మేలు తప్పకుండా చేస్తాడు. మంచిది. ఆమెనా? ఎవరో మనిషి సరే చూడండి, చేస్తాడు ఆయన. సరేలే పోనీలే, సంతోషంగా ఉంటే అంతకుమించి ఏం కావాలి అని వెళ్ళాను. మరలా 3 నెలల తర్వాత, అంటే పెళ్ళైన 6 నెలల తర్వాత కనపడ్డాడు. నేను అడిగా, చిలకా గోరింకలు ఎట్టున్నారయ్యా అన్న. అంటాడు, ఇంకేమి చిలకా గోరింకలు అయ్యా, ఆ చిలకా గోరింకలు కాస్త పాము ముంగిసలు అయిపోయారయ్యా. ఆ కోడలది ఏ వంట నా ఇంట్లో అడుగు పెట్టిందో 6 నెలల్లో 60 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిప్పిందయ్యా. నేను తక్కువ తినలా. శుభముహూర్తాన వివాహం చేయుటయ్యాలా, పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరుగుటే. ఏం గ్రాంధికం, ఆయనకు ఒక్కడికే వచ్చా, మనకు రాదురా తల్లి. అందులో PhD చేసిన వాళ్ళం.
శుభముహూర్తాన వివాహం చేయుటయాలా, పోలీస్ స్టేషన్లు చుట్టూతో తిరుగుటయాలా. మరల ముగింపులు అడిగా, చిలక గోరింకలు ఎట్టున్నారయ్యా అని. ఆ ఒక్కటనొద్దయ్య గారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా మరి మేము ముహూర్తాలు చూడకుండా ఇవన్నీ చూడకుండా వివాహాలు చేసినా మరి మా కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చినాయి, మా కొడుకు కోడల మధ్య సమస్య వచ్చినాయి, దీనికేం చెప్తారు? ఎస్, దేవుని చిత్తానుసారంగా చేసినా కూడా కొన్నిసార్లు మన బ్రతుకులో శ్రమలు వస్తాయి, దీనికి మీరేం చెప్తారు అని అంటారా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించి సంతోషం అనుభవించేదానికంటే దేవుని చిత్తం చేసి దుఃఖాన్ని సహించటం కూడా మనకు ఆశీర్వాదమే. దేవుని చిత్తం చేసి నష్టపోవటం కూడా అది మనకు దీవెనే. నా మాట మీకు అర్థమైందా? ఏం చెప్పాను చెప్పండి. ఎస్, కొన్నిసార్లు దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం అని ఎరిగి దేవుని చిత్తానుసారంగా మనం అడుగులేసిన కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి. నేనంట దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళి నువ్వు సంతోషం పొందిన దానికంటే దేవుని చిత్తం చేసి శ్రమను అనుభవించటం నీ జీవితానికి మేలు 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 ఆశీర్వాదం. అవును, లోకంలో ఉండే పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలేంటి గమనించండి. చాలామంది క్రైస్తవులు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాకు కులం లేదండి, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదండి, మేమంతా ఒకే రొట్టెలో తింటామండి, ఒకే పాత్రలోనే తాగుతామండి, మాకు కులాలు లేదండి అని ప్రతిరోజు మాట్లాడతారు. పిఎస్ స్వామి గారని భలే చక్కటి మాట అంటారు. వారు ఏమంటారంటే, కుక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుడి బుద్ధి కళ్యాణం దగ్గర బయటపడిద్దంట. ఇంకోసారి చెప్తా, కుక్క బుద్ధి ముక్క దగ్గర, క్రైస్తవుడి బుద్ధి పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యగారు మా కులప అబ్బాయినే చూడు అయ్యగారు, గజ్జి. ఏ గజ్జి చెప్పాలి? ఏ గజ్జి? ఏ గజ్జి? గమనించండి, ఏ గజ్జి? నేను మిమ్మల్ని అడుగుతా, క్రైస్తవ్యంలో కులం ఉందా? క్రైస్తవ్యంలో ప్రాంతీయ తత్వం ఉందా? క్రైస్తవ్యంలో వాడు మాల, వీడు మాదిగ, వాడు కమ్మ, వీడు కాపు, వాడు రెడ్డి, వీడు పలానా. క్రైస్తవ్యములో కులానికి చోటు లేదు. క్రీస్తు యేసునందు మనం ఒకే శరీరమై ఉన్నాము. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, నువ్వు ప్రత్యేకంగా క్రీస్తు కొరకు బ్రతికితే ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ ప్రత్యేకమైన ఆశీర్వాదం నీకు దొరకాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు బ్రతకాలి. ఎస్, దేవుడు నిన్ను ఆశీర్వదించి లోకరీతిగా కమ్మ కులంలో పుట్టిస్తే మంచిది. నిజంగా నువ్వు మారితే కులం చూడకుండా, వర్ణభేదం లేకుండా, మానవ భాషలో చెప్తాను, ఎస్టీ క్యాస్ట్ ఉంటే, ఎస్సీ క్యాస్ట్ ఉంటే, భక్తి కలిగిన ఆ అబ్బాయిని నువ్వు నిజంగా నీ కూతురుకు వివాహం చేస్తే, భక్తి కలిగిన ఆ అమ్మాయికి నీ కొడుకును వివాహం చేస్తే నువ్వు నిజంగా మారిన వ్యక్తివి అని అర్థం. అట్లెట్లా అండి? మా కులం వేరండి, మా గోత్రం వేరండి, మా కాపులంటే ఏమనుకున్నారు? కాపులంటే ఏమనుకునేది? క్రైస్తవ్యములో కులానికి చోటు ఉండకూడదు. ఈ కులతత్వం పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారం. క్రైస్తవ సంఘం ఆచారాలకు సిలువేసి క్రీస్తులో ఉన్న మాకు కులం లేదని దేవుని కొరకు సాక్షులుగా మనం నిలవబడదుముగాక. కొంతమంది వచ్చి అంటారు, రే మనమేంట్రా, మన కులం ఏంట్రా, మన కులం ఏంటి, ఆ కులపు అబ్బాయిని ఎట్లా చేస్తారు, ఆ కులపు అమ్మాయిని ఎట్లా చేస్తారు? కులాలు పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలు, గోత్రాలు
పితరుల వ్యర్థమైన పారంపర్యపు ఆచారాలు. బిడ్లారా, ఒక్క మాట చెప్తాను. వివాహం చేసేటప్పుడు ఆస్తికి ప్రాముఖ్యత ఇవ్వకు, అందానికి ప్రాముఖ్యత ఇవ్వకు, ఆత్మీయతకు మొదటి ప్రాధాన్యత నువ్వు ఇచ్చుదువుగాక. వాడు ఆత్మీయుడైతే వాడు భక్తి కలిగిన వాడు, ప్రార్థనాపరుడైతే అలాంటి వాటిని నువ్వు ఎన్నుకునేటట్లుగా ఉండాలి. కానీ మా అమ్మాయికి 2 లక్షల రూపాయలు కట్నం, మాకొచ్చే అల్లుడు కూడా 4 లక్షల 8 లక్షలు తీసుకోమ్మా. గమనించండి, మా అమ్మాయికి 2 లక్షల రూపాయలు జీతం, వచ్చే అల్లుడు 4 లక్షల రూపాయలు సంపాదించాలి. నేను డబ్బు చూడొద్దు అని అంటే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? అంతస్తు కంటే, అందం కంటే ఆత్మీయతకు మొదటి ప్రాధాన్యత దేవుని సన్నిధిలో నువ్వు ఇచ్చుదువుగాక. మీలో ఎవరైనా అంటారా, అయ్యా నేను కులం చూడకుండా నా కూతురుకు పెళ్లి చేశా, నా అల్లుడు మంచివాడు కాదు, దీనికి మీరేమంటారు అని అంటారా? నేను చెప్తా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు సంతోషం అనుభవించిన దానికంటే దేవుని చిత్తం చేసి శ్రమను అనుభవించటం కూడా నీకు ఆశీర్వాదం. ఒప్పుకుంటారా ఈ మాటకి? ఏమండి, ఒప్పుకుంటారా ఈ మాటకి? దేవుని చిత్తం చేసి నష్టపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం చేసి ఓడిపోయినా పర్వాలేదు, దేవుని చిత్తం చేసి కన్నీళ్ళు అనుభవించినా పర్వాలేదు. నీ గుండెల్లో ఏం మిగులుతుందో తెలుసా? నా దేవుని చిత్తం చేశాననే తృప్తి నీ బ్రతుకులో నీకు మిగులుతుంది. ఆయన చిత్తం చేస్తే ఏం జరిగిద్దో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. రైట్. సమస్త జనుల విధులకు మన విధులు ఎలా ఉండాలి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా బ్రతకండి. యవ్వన ఆడబిడ్డలారా, తల్లులారా, తండ్రులారా, నా వైపు చూడండి. లోకస్తుల వస్త్రధారణ ఒక రకంగా ఉంటుంది. వాళ్ళని చూసి లోకస్తులాగా నిన్ను నువ్వు అలంకరించుకోవద్దు. లోకస్తులు ఉన్నారు, వారికి వాక్యం తెలియదు. వాక్యం తెలియక కోరుకున్న బట్ట వేసుకుంటారు. ప్రభు బిడ్డగా నీ జీవితంలో నీ వస్త్రం నువ్వు వేసుకునే బట్ట విషయంలో కూడా ఇది దేవుని చిత్తమా కాదా, ఆయన చిత్తాన్ని వెతికే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. ఎందుకు? మనం ప్రత్యేకించబడిన జనం. చూడండి, తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 9-10 వచనాలు. నాతో కలిసి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. క్రైస్తవ స్త్రీ జడలతో తన్ను తాను అలంకరించుకోకూడదట. అంటే బిడ్డలారా, నీ తల వెంట్రుకలు, నీ జడ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఆమెను చెప్పండి. దీనికి చెప్పాలి గట్టిగా. అది ఏం చెప్పాను? నీ తల వెంట్రుకలు, నీ జడ కూడా ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, ఒకే తలలో 20 జడలు వేస్తారు. ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, ఇదొక పాయ, తలకాయ ఒకటే. ఏమంటారు ఆ జడలమ్మ? ఎవరున్నారు? పర్లేదు చెప్ప, మరీ అంత అమాయకులేం కాదులే అమ్మా. అసలు అది ఏంటో తెలియనట్టు ఇట్ట అంటున్నారు. అటు పేరున తెలుసు కదా, ఏమంటారు వాటిని? ఇప్పుడు చెప్పర్లే, వినండి. ఇటొక జాడ, ఇటొక జాడ, ఇటొక జాడ, మళ్ళీ వెనక జాడ తీసుకొచ్చి ఫంక్, పెట్రోల్ బంక్. వినండి, అది లోకస్తులకి.
అది లోకస్తులకి. క్రైస్తవ యవ్వన బిడ్డలారా, నీ తల వెంట్రుకలు కూడా దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకు? నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. 10,000 మంది పురుషులలో కూడా 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడు అంటాడు, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా. దైవజనమా, క్రైస్తవ స్త్రీ, క్రైస్తవ పురుషుడు మిగుల వెలగల వస్త్రాలు వేసుకోకూడదు. నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? గమనించండి. క్రైస్తవ్యానికి ఆర్భాటం నేర్పుతుందే మా పాస్టర్లో కొంతమంది పాస్టర్ మహాశయులు. ఒక ఆయన చెప్తూ అంటాడు, నా దేవుడు కాస్ట్లీ గాడ్, రిచ్ గాడ్, కాబట్టి నేను కూడా రిచ్గానే ఉంటా. ఎందుకు రిచ్గా ఉంటాను? నా దేవుడు రిచ్ గాడ్, నేను కూడా రిచ్గా ఉంటా. ఆ రిచ్ దేవుడిని ఆరాధించే నేను వేసుకునే కోటు ఖరీదు చెప్పే ముందు ఈ కోటు గుండీలు చెప్తా. ఒక్కొక్క గుండీ ఖరీదు 5,000 రూపాయలు. 8 గుండీలు ఉన్నాయట. 8 × 5 గుండీలే 40,000 అయితే మరి కోటే అంత అయితే వేసుకున్న ప్యాంటు, వేసుకున్న సూటు ఏమంటాడు తెలుసా? నేను వేసుకున్న వాచ్, నేను ధరించిన వాచ్ రోలెక్సా ఏదో అన్నాడమ్మా. ఏది అది? ఇక చెప్పర్లే మీరు, వదిలేసే. రోలెక్స్ వాచ్ ఇది 1,50,000. ఎందుకు ఇదంతా వేసుకున్నాను తెలుసా? నా దేవుడు రిచ్ గాడ్, కాబట్టి నేను రిచ్గానే ఉంటాను. వాక్యం ఏమంటుంది? మిగుల వెలగల వస్త్రాలు దేవుని బిడ్డలు ధరించకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు ఆర్భాటంగా కనపడకూడదు. నీ వస్త్రధారణలో కూడా ఆత్మీయతను కనపరిచే వ్యక్తిగా నువ్వు బ్రతుకుదువుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చేద్దాం. ఒక తండ్రిగా సొంత కూతుర్లకు చెప్పినట్టు చెప్తున్నాను, నన్ను ఒక తండ్రిగా ఎంచండి. మీరు వస్త్రాలు ధరించే విధానం కూడా శరీరాన్ని చక్కగా కప్పుకోండి. పల్చటి బట్టలు ధరించొద్దు. శరీర సౌష్ఠం బయట కనపడే దరిద్రపు బట్టలు ధరించొద్దు. ఎందుకో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నీవు ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడు గనుక నీ వస్త్రధారణలో కూడా యేసు నామములో ప్రత్యేకత చెప్పాలి. నీ వస్త్రధారణలో కూడా ప్రత్యేకత కనపడునుగాక. బ్రదర్స్ ఉన్నారు, చిన్నప్పుడు ఎప్పుడైనా చిరిగిపోయిన నెక్కరేసుకొని వెళ్ళాలంటే భలే సిగ్గు అనిపించేది. టీచర్ గారు ఏం చేసేవాళ్ళు తెలుసా? చిరిగిపోయి నెక్కర వేసుకొని వెళ్తే, రే పోస్ట్ ఆఫీస్ అనేవాళ్ళు. ఏమిరా చిరిగిపోయి నెక్కర వేసుకొని వచ్చామని అసలు ఎగతాళికి చచ్చిపోయేవాళ్ళం. ఈ కాలంలో ఉందో చూసారా? వేసుకున్న ప్యాంటు ఎంత సిరుగుడు ఎక్కువ ఉంటే అంత కాస్ట్లీ అంట. ఒకసారి చూపించారు. ఒకసారి అది ప్యాంట్ ఏనండి. దేవుని దగ్గరికి రానోడు అవి వేసుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చా నువ్వు కూడా అవి వేసుకుంటే నీ ప్రత్యేకత ఏముంది? నీ దేవుడు ప్రత్యేకమైన వాడు. అందరిలాంటి దేవుడు కాదు. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలా ఉన్నదో నీ యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఉన్న దేవుడు. ప్రతి విషయములో ప్రత్యేకతను చాటి చెప్పాలి. నేను కొంతమంది హైదరాబాదులో ఉన్న యవనస్తులను చూస్తూ ఉంటే అదొక స్టైల్ ఉంది. ఆ మధ్య ప్యాంటు లో వెస్ట్ వెనక ప్యాంటు కిందకి జారినట్టు ఉంటుంది. నాకు వాళ్ళని చూస్తే అనిపించింది, ప్రభా వీడి ప్యాంట్ ఏమన్నా జారిపోద్ది ఏమన్నా అయినా. ఇక వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? పద్దాకలు ఎట్లా అనుకుంటా ఉంటాడు. అట్లా అనుకోవటం ఎందుకురా నాయన? కుట్టించుకునేది ఏదో సరిగ్గా కుట్టించుకోవచ్చుగా. నా ఊహల్లో అప్పుడప్పుడు మన హైదరాబాద్ వాళ్ళకి బాగా తెలుసు, రన్నింగ్ బస్ వెళ్తూ ఉంటుంది కదా. ఈ మొత్తానికి మనోడు రన్నింగ్ బస్ ఎక్కాడు, ఫుట్పాత్ మీద నిలవబడ్డాడు, లోపల చోటు లేక. బస్సు మెల్లిగా వెళ్తుంది.
ఆ వెళ్ళే బస్సు తమ్ముడు సీను కూడా ఎక్కుదామని చెప్పి బస్సు అట్లా వెళ్తా ఉంది. వెళ్ళే పరంపరలో ఆ బస్సు కడ్డీ పట్టుకుందామని చెప్పి కడ్డీ పట్టుకునే పరంపరలో ఈ ప్యాంటు పట్టుకున్నాడు. అద్భుతం తెలుసా? ఏదేం తోటలో ఆదాము ఈడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయిపోతారు. ఈ పిచ్చి పోకడలు నీకు ఉండకూడదు. మమ్మల్ని చూడండి, 22 సంవత్సరాల క్రితం మీ అన్న ఎట్లా ఉన్నాడు, 22 సంవత్సరాల క్రితం నేను ఎట్లా ఉన్నాను. వర్షాధారంలో ఎంత కూడా తినటానికి గతి లేని సత్యనపల్లి తల్లి, తినటానికి గతి లేని రోజుల్లో వస్త్రధారణ ఎలా ఉందాం. మా కొరకు ప్రాణం పెట్టి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చే మీలాంటి భక్తి కలిగిన బిడ్డలు సంఘానికి నడిపించిన ఎంత కూడా మార్పు రాల. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్య ఒక ప్రోగ్రాం తెలుగు రాష్ట్రాల్లో వాడబడే పాస్టర్ గారులందరూ ఒక ప్రోగ్రాంలో అట్లా నిలబడి పాటలు పాడాలని, దాని పేరు ఏదో ఉంది, దాని విషయాలు వద్దులే కానీ నన్ను కూడా పిలిచారు. నాతో అన్నారు, తమ్ముడు కొంచెం ఆమె ఆల్రెడీ ఇంటికాడ ఆఫర్ ఇచ్చారేమో. పోయిన సంవత్సరం 15, ఈ సంవత్సరం 30. బాబోయ్ అన్నారా? 15,000 కట్ చేసేసి, అయ్యా ఒక 5,000 రూపాయలు చాలయ్యా, తతిమ 10,000 రూపాయలు సంఘంలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే, మనం ఎరిగిన వాళ్ళు వెధవరాళ్ళు ఎవరైనా ఉంటే, తండ్రి లేని బిడ్డలుంటే వాళ్ళకి సహాయం చేయండి అయ్యా. ఇది క్రైస్తవ జీవితంలో ప్రత్యేకమైనటువంటి గుణగణం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యవన బిడ్డలారా, లోకస్తులను చూడొద్దు, లోకాన్ని మనం వెంబడించకూడదు, లోకమే మనల్ని వెంబడించాలి. విన్నారు ఈ మాట? లోకాన్ని మనం వెంబడించకూడదు. లోకంలో రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. గమనించండి, ఈరోజు ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఉంటుంది, రేపు ఇంకొక ఫ్యాషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకొక ఫ్యాషన్ వస్తుంది. కాలానుగుణంగా నీ స్టైల్ మారకూడదు. నువ్వెప్పుడున్నా నీ దేవుడు ప్రత్యేకమైన వాడు, నీవు ప్రత్యేకంగా బ్రతుకుదువుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో బ్రదర్స్ ప్యాంట్ స్టైల్ ఏంటో తెలుసా? బెల్ బాటమ్, కింద ఎంత ఎడల్పు ఉంటుంది, మున్సిపాలిటీ వాళ్ళకి పని లేకుండా మనోడి ప్యాంట్ ఈడ్చుకుంటా వెళ్ళిపోయేది. అది ఒక ఫ్యాషన్. ఆ తర్వాత ఇంకొక రకం ఫ్యాషన్, ఆ తర్వాత ఈ కాలంలో ఫ్యాషన్ ఏంటంటే ఏమంటారు, అది ఇందాక చూశారు కదా, ఏ ప్యాంట్ అది? జీన్ ప్యాంట్. గోనె ప్యాంట్ కాదండి, జీన్ ప్యాంట్. బిడ్డలరా, రకరకాల ఫ్యాషన్లు వస్తాయి. వాళ్ళని చూసి వాళ్ళలాగా నువ్వు ఉండొద్దు. ఎక్కడున్నా నీ దేవుడు ప్రత్యేకమైన వాడు కనుక ప్రతి విషయంలో నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుదువుగాక. ముగిస్తున్నాను ఆఖరి మాట. లోకపు విధులు ఎట్లుంటాయంటే, మాటకు మాటను, దోషణకు ప్రతి దోషం చేయి, కీడుకు ప్రతి కీడు చేయి. ఎవడైనా ఒక మాట అన్నాడా, అస్సలు తగ్గొద్దు. నువ్వు మౌనంగా ఉంటే శాతగానుడు అనుకుంటారు, నువ్వు మౌనంగా ఉంటే శాతగాంది అనుకుంటారు. అస్సలు తగ్గొద్దని దెబ్బకు దెబ్బ, మాటకు మాట, కీడుకు కీడు, నష్టానికి ప్రతి నష్టం లోకం చేస్తుంది. కానీ క్రైస్తవుని యొక్క విధి ఎలా ఉండాలో తెలుసా?
కీడు చేసిన వాడికే మేలు చేయాలి. చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. కీడు చేసిన వాడికే మేలు చేయాలి. మిత్రువుకు ప్రేమను పంచడమే కాదు, చివరికి నీ శత్రువు కూడా ప్రేమను పంచాలి. లోకం అంటది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కీడుకు ప్రతి కీడే చేయాలి. నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? కీడును కీడుతో జయించక కీడును మేలుతో జయించేవారిగా ఉండాలి. విచిత్రంగా లేదా? విచిత్రంగా లేదా? రోమాపత్రికలో అంటాడు చూడండి, ఆ మాట భలే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక అందరూ మీ బైబిల్ తెరవండి. 12వ అధ్యాయం 20-21 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము.